నీళ్లు మిగలకపోతే ఇవ్వరు. మిగిలింది కొంచెం అయినప్పుడు ఆ కొంచెమే తీసుకుంటామని చెప్పాలి మనం. అందులో వాటా అడగచ్చు మనం. అది అక్కడ అతని లాజిక్. అది తెలియాలి. దాంట్లో తెలియనంత అమాయకుడేం కాదు. నేను చెప్పాను కదా, సామాన్యుడికి ఈ భాష అర్థం కాదు. ఇప్పుడు ఎవడైనా అన్నిటికంటే ఇదంతా పక్కన పెట్టండి, వెరీ సింపుల్ లాజిక్. అటు తెలంగాణ రాష్ట్ర సమితి అయినా ఇటు కాంగ్రెస్ అయినా చేసే అతిపెద్ద నాటకం ఏంటంటే, నీళ్లు పైనుంచి కిందకు వచ్చే చోట లాక్కుంటారా, కింద నుంచి కిందకు పోయే చోట లాక్కుంటారా? ఆంధ్ర ఎక్కడ దోచుకుంటది? మరి ఏది తల ఏది తోక అన్నట్టు నేను అనేది, ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి నీళ్ళని ఇలా తీసుకుని వాళ్ళ ఎత్తి మీద నుంచి మనం ఏమైనా లాక్కుంటామా? కుదురుద్దా? నిన్ను బైపాస్ చేసి లాక్కోవడానికి నాకేమైనా కుదురుద్దా? అంటే జోరాల దగ్గర ఆపేస్తే మనకు వచ్చేది ఆగిపోతుంది. ప్రాజెక్ట్ కట్టడానికి పర్మిషన్ తీసుకోవా? అదే అదే ఎట్ట కడతా నువ్వు? ఎవడబ్బా సొమ్మని కడతారు? ఇప్పుడు కింద ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు లేకుండా నువ్వు పైన లాక్కుంటానంటే ఎట్ట కుదురుతుంది? అదే అదే అవును. అనగానే ఎదుగో నువ్వు ఎవరబ్బా అన్నావు అంటే తెలంగాణకని. తెలంగాణ కాదు ఇక్కడ అంటుంది, హక్కు. ఇప్పుడు శ్రీశైలంలో తెలంగాణకి నీళ్ళు వెళ్తున్నాయి, మనకు వస్తున్నాయి. నాగార్జున సాగర్లో అట్టే వెళ్తున్నాయి, మనకు వస్తున్నాయి. ఇక్కడ హక్కు భుక్తం. ఇక్కడ మొదట ప్రాజెక్టులు ఇక్కడ అసలు ఏమి డిసైడ్ చేయండి? ఆంధ్రాలో ప్రకాశం బ్యారేజ్ తప్ప కృష్ణా నది మీద. అలా అయితే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు 555 టీఎంసీల నీళ్ళు వీళ్ళకి కావాలి అన్న, వీళ్ళు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వెళ్ళి అడిగారని అనుకున్నా, అది ఎలా సాధ్యం అవుతుంది?